చూసుకోండి. ఆ నెయ్యిలో లోపమే కానీ మీ యొక్క భక్తి గడ్డగట్టినా పలచబడినా మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు. టెక్నికల్కి భక్తికి ముడి వేయకండి. శరణమయ్యప్ప. ఏమండి, నేను ఇరుముడి కట్టుకున్నానండి. నా తోటి వాళ్ళందరూ ఇంకా ఇరుముడి కట్టుకుంటూ ఉన్నారు. ఈలోపు నా పనులు వ్యాపారంలో కానీ ఇంటికి కానీ వెళ్ళి రావచ్చు అంటే అక్కడ గెట్ సెట్ రెడీ గో అన్న తర్వాత మళ్ళీ తిరిగి చూస్తారా? రన్నింగ్ రేస్లో గోనే. ఇంక అక్కడ వెనక రెండు ఇరుముడి కట్టేశారంటే మనకి బంధం క్లోజ్. అక్కడ పోయి స్వామివారిని చేరేంత వరకు నామస్మరణ చేయండి. ఆ ఇరుముడి కట్టేవాళ్ళు కూడా వాళ్ళకి సేవ కార్యక్రమాలు చేయండి, శరణనామం చేయండి, ఆనందంగా ఉండండి. కానీ మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేది లేదు. శరణమయ్యప్ప. ఇరుముడి ఎక్కడ కట్టుకోవాలి? ఇంటిలో కట్టుకోవచ్చు, దేవాలయంలో కట్టుకోవచ్చు, గురుస్వామి గారి ఇంటిలో కట్టుకోవచ్చు, ఒక పవిత్రమైనటువంటి స్థలంలో కట్టుకోవాలి. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్నప్పుడు అన్నదానం తప్పకుండా చేయాలా అండి? స్తోమత ఉన్న వాళ్ళే చేయాలా, సామాన్యులు కూడా చేయాలా, లేదా అప్పు చేసి చేయాలా, లేదా ఉన్నంతలో చేయొచ్చా అంటే అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభువు కాబట్టి అన్నదానం చేయండి. లేని పక్షంలో కనీసం ఒక్కళ్ళకైనా భోజనం చేయలేని పరిస్థితులు అయితే మనం లేవు. ఆ దౌర్భాగ్యంలో భగవంతుడు మనల్ని ఉంచలేదు కాబట్టి కనీసం ఒక్కళ్ళైనా పిలిచి మనల్ని కాని వాళ్ళని ఒక్కళ్ళని పిలిచి భోజనం పెట్టండి. అయ్యప్ప వారి రూపంలో వచ్చి మీ ఇంట్లో భిక్ష చేసి మీకు అనుగ్రహం ఇస్తారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అందుకే చెప్పాం కదా, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప, అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్యా అంటే అన్నదానం చేసిన వాడిని ఆదుకుంటాడట. కాబట్టి కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టాలి ఈ దీక్షా సమయంలో. శరణమయ్యప్ప. ఏమంటే మాల వేసుకున్న తర్వాత నేను ఉపవాసం ఉండొచ్చా? ఒట్టి మంచినీళ్ళు ఏం తాగి మాత్రం ఏ అన్నము పప్పు ఏది తినకుండా ఉండొచ్చా? నేను ఫస్ట్ ఉండొచ్చా అంటే మీరు సివిల్లో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ నుండి దొల్లండి. ఎవరికి కావాలి? ఇప్పుడు సాక్షాత్ అయ్యప్ప స్వామి మీలో ఉన్నప్పుడు ఆయనకి ఒక నైవేద్యం సమర్పయామంట కదా, ఫస్ట్ సమర్పయామంటే మీ దగ్గర ఉంటాడా? పారిపోతాడు కదా. కానీ ఆయన పెట్టినా పెట్టకపోయినా ఉంటాడా పోతాడని ఇది ఒక టెక్నికల్ ఇష్యూవే, భక్తికి ఏం లేదు. ఆ అయ్యప్ప మీలో ఉన్నాడు కాబట్టి అయ్యప్పను ఫస్ట్ పెట్టకండి. ఒక కనీసం ఏకభుక్తమైనా భోజనం చేయండి, లేదా పలహారమైనా చేయండి, తప్పులేదు. అందుకని పూర్తిగా ఉపవాసం ఉండి సివిల్లో ఉండండి సార్. ఉపవాసం పనికిరాని భోజనం మాలలో లేనప్పుడు బెడ్ కాఫీ నుంచి రాత్రి గుర్రం ఎక్కేంత వరకు ఎన్ని రకాల ఆహారాలు అప్పుడు ఉండండి సార్. ఉపవాసం మాలలో ఉంటారు ఎందుకు సార్? మాలలో ఉన్నప్పుడు ఏదైనా ఆహారం తినండి, ఏదైనా ఒక పలహారమైనా తినండి. శరణమయ్యప్ప. ఏమంటే కొంతమంది 108 రోజులని లేదా 365 రోజుల దీక్ష అని, 60 రోజుల దీక్ష అని, 40 రోజుల దీక్ష అని, 11 రోజుల దీక్ష అని, ఆ రోజుకి ఆ రోజు దీక్ష అని అంటున్నారు. ఇది అంతా ఏందని? ఇది ఎక్కడైనా ఉందా? దీనికైనా ప్రమాణం ఉందా అంటే ఉందండి. ఒక మండలకాల దీక్ష అని ఉంది. ఒక మండలం అంటే 15 రోజుల్లో 3 పక్షములు అంటారు. ఒక పక్షం అంటే 15 రోజులు, దానికి ఒక ప్రాయశ్చిత్తం ఒక రోజు. 3 పక్షములు 3 ప్రాయశ్చిత్తములు కలిపి 48 రోజులు. ఈ 48 రోజులు ఉండడం వల్ల చక్కగా మీరు దీక్ష అనేది జరపాలి. ఆ పైన తీసుకుంటే మీ దీక్షలో మీరు తీసుకునే ఆహారంలో రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు కలడం వల్ల మీ శరీరంలో రసాయన మార్పిడి జరిగి మీరు పడుకున్నప్పుడో లేదా బాత్రూంలోనో మీ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్యం అనేది పోతుంది. 60 రోజులు దాటిన తర్వాత దీక్ష ఎక్కడ లేదు. ఈ 108 రోజుల దీక్షకి ప్రమాణమే లేదు, 360 రోజులకి దీక్షకు ప్రమాణమే లేదు. ఏ లెక్కన ఉండరు. ఓకే, గడ్డం పెరుగుతుంది, బొట్లు పెట్టుకుంటారు, అంతేగాని దీక్షలో ప్రమాణం అయితే లేదు. శరణమయ్యప్ప. కన్యస్వాములు మాల వేసుకుంటే వారికి అవాంతరాలు జరుగుతాయి, లేదా వారికి ఏదో చిన్న కష్టం వచ్చినట్టు ఉంటుందంటారు. ఇది నిజమేనా అంటే కాదండి. అది వాళ్ళలా భావించుకుంటున్నారు. కన్యస్వామి అంటే చాలా ఇష్టం అయ్యప్పకు. కాబట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా అయ్యప్పనే తనే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటారు. కాబట్టి వారికి ఏమి రాదు. కన్యస్వామి అంటేనే సాక్షాత్ అయ్యప్ప స్వామియే. శరణమయ్యప్ప. స్వామి, నేను ఒక గురుస్వామి గారి దగ్గర మాల వేసుకున్నానండి. నా వృత్తి పరంగా నేను వేరే ఊర్లోనో ఉద్యోగం పరంగానో దేంట్లోనో వేరే ఊర్లో ఉన్నాను. నేను ఇంకో చోట ఇరుముడి కట్టుకోవచ్చా లేదా వీరి దగ్గర వేసుకోవాలంటే శాస్త్ర ప్రకారం అయితే ఒక గురుగారి దగ్గర మాల వేసుకున్నప్పుడు అక్కడే వేసుకోవాలి. కానీ వృత్తిపరంగా ప్రయాణానికి 2-3 రోజులు అయినప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ గురువునే ఈ గురువుగా భావించి వారిని ఉచిత రీతిలో గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర ఇరుముడి కట్టుకొని వారిని గురువుగా ఎక్కడ చూసినా గురువే శరణమయ్యప్ప. అందరికీ గురువు అయ్యప్ప కాబట్టి గురువుని అయ్యప్పగా గురువునిగా భావించి శబరిమలకి వెళ్ళొచ్చు. శరణమయ్యప్ప. తప్పు లేదు, దోషం లేదు. కానీ మార్గ మధ్యంలో దీక్ష తీయచ్చా? శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అన్నాను, మొన్న ఒక ప్రశ్న అన్నాను, మిమ్మల్ని స్వామిగా పంపించి మీరు బోడిగుండు కట్టుకొని ఇంటికి వస్తారు. పంబలో కొంతమంది మాల ఇప్పేస్తారు, తిరుపతిలో ఇప్పేస్తారు, ఇంకో చోట ఇప్పుతారు. ఏమంటే తిరుపతికి వచ్చాం కాబట్టి మేము మాల ఇప్పేసి గుండు కొట్టుకున్నామండి. చాలా తప్పు కదండి. తిరుపతికి మీ ఆవిడ మీరు కుటుంబం అంతా వెళ్ళొచ్చు. శబరిమలకి మీరు వెళ్ళలేరు కాబట్టి, వాళ్ళందరితో పాటు వెళ్ళలేరు కాబట్టి మీరు ఎలా వెళ్ళారో అలాగే ఇంటికి వచ్చి ఆ యొక్క
అఖండ దీపాన్ని చూసి ప్రసాదం వండి 10 మందికి పెట్టిన తర్వాత కుటుంబంతో సహా వెళ్ళి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టుకోండి, కానీ మార్గ మధ్యలో మాల ఇప్పకూడదు. ఆ యొక్క దీక్ష యొక్క సంపూర్ణత ఉండదు. శరణమయ్యప్ప. ఉత్తమ గురుస్వామి, అధమ గురుస్వామి లేదండి, విద్య నేర్చిన గురుస్వామి. స్వామి తన శిష్యుణ్ణి చక్కగా యాత్ర తీసుకొని శబరిమలకి వెళ్ళి వచ్చేవారుగాను, స్వామివారి యొక్క శ్లోకాలన్నీ తెలిసిన వారును, స్వామివారి యొక్క విశిష్టత తెలిసిన వారు ఈ అయ్యప్ప దీక్షలో గురుస్వాములు అంటారు. మిగతా వాళ్ళందరూ సీనియర్ స్వాములు అంటారు. శరణమయ్యప్ప. శబరిమలకి కొబ్బరి మొక్కలు తీసుకెళ్తారు కదండి, 18 యాత్ర చేసిన వాళ్ళు. అది ఎందుకు తీసుకెళ్తారండి అంటే ఇప్పుడు మనకు వాటర్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, మినరల్ వాటర్ అన్నీ దొరుకుతాయి. ఒకప్పట్లో దాహారతికి అక్కడ ఏం దొరికేది కాదండి. ఈ 18 యాత్ర వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరి చెట్టు నాటడంతో అందులో వచ్చిన కొబ్బరికాయని కొట్టుకొని మంచినీళ్ళుగా తాగేవాళ్ళు. కాబట్టి ఆ యొక్క చిహ్నం కొబ్బరిలో ఉన్నటువంటి తన అంటే కొబ్బరి చెట్టులో ప్రతి వస్తువు పరోపకారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కొబ్బరి చెట్టు పరోపకారంగా ఉన్నది కాబట్టి ఇతరులకు ఉపయోగపడే ఒక చెట్టుగా దాన్ని భావించి దాంట్లో పవిత్రత ఉంది కాబట్టి కొబ్బరి చెట్టుని అక్కడ శబరిమలలో 18 యాత్రకు ఒక చెట్టును పెట్టి ఇంట్లోనే పూజ చేసి శబరిమలకి తీసుకెళ్తారు. ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్లు కూడా అలౌ చేయట్లేదు. ఆ కొబ్బరి ముక్క యొక్క ప్రతిమ వెండి రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఇరుముడిలో వేసి స్వామివారి హుండీలో కానుకగా వేయాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొబ్బరి ముక్క శబరిమలలో అలౌడ్ లేదండి. పెట్టిన జేసీబీతో తీసి అవతల పడేస్తున్నారు. మన తృప్తి కోసం తీసుకెళ్ళడమే కానీ అదే కొబ్బరి మొక్కను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ ఏదైనా ఒక దేవాలయంలో పాటండి. మీకు అది గుర్తుగా ఉంటుంది. నా శబరి యాత్ర ప్రకారం ఈ చెట్టు పెట్టానని మీకు గుర్తు ఉంటుంది. శరణమయ్యప్ప. మాల మెడ మీద ఉండగా పితృకర్మలు చేయొచ్చా? అసలు ఇది ఉందా? తద్దినాలు పెట్టచ్చా? ఏమంటే గంగా నదిలో ఎలా పితృకర్మలు చేస్తాం, పంపా నదీ తీరంలో కూడా పిండ ప్రదానాలు జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు XYZగా పితృలకి పిండం ఇస్తే, అదే మీరు మాల వేసుకొని పిండ ఇస్తే ఇంకా ఎక్కువ ఆనందపడతారు. మీ యొక్క పితృలు, మీ తాతలు, ముత్తాతలు, తల్లిదండ్రులు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఇస్తారో. మీరు ఒక X పేరుతో ఉన్నవారు మీరు పెట్టారనుకంటే X స్వామిగా పెడితే ఇంకా డబల్ పుణ్యం. కాబట్టి 100% దీక్షలో ఉండగా ఇంట్లో అయినా ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించి స్వామివారి ఆ తల్లిదండ్రులకి ఆ పిండ ప్రదానాలు పెట్టాల్సిన సమయంలో పెట్టి మళ్ళీ తర్వాత దీక్షా వస్త్రాలు ధరించండి. శరణమయ్యప్ప. మహిళా శబరిమల అని ఎక్కడైనా ఉందా అంటే శబరిమలలో 12 సంవత్సరాల లోపు 55 సంవత్సరాల లోపు రావచ్చునుంది. తర్వాత కేరళలో పుత్తన్ శబరిమల అని చెప్పి చెంగనూరు దగ్గర ఉంది. అది మహిళల కోసమే ఉన్నట్టు శబరిమల. అదేవిధంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసేతి హిమాచలాల్లోనూ శబరిమల కాకుండా ఉన్న ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయం మహిళల కోసమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. శబరిమలకి అయ్యప్ప పనికిరారని చెప్పలేదు. కొన్ని కారణాల వల్ల ఆ ఋతుచక్రం తీరని వాళ్ళు రావద్దన్నారు, కానీ ఎవరైనా రావచ్చు దేవాలయానికి. శరణమయ్యప్ప. దుర్గాదేవి వచించినటువంటి మహిషాసురుడు ఎవరు? అయ్యప్ప వధించినటువంటి మహిషాసురుడు ఎవరు అంటే కాదట, ఇది మహిషాసురుని యొక్క చెల్లెల పేరు మగిషి. ఆ లీలావతి అనే యొక్క దత్తాత్రేయుని యొక్క భార్య లీలావతిగా ఉన్నటువంటి ఆమె మగిషి అని చెప్పడంతో ఆ యొక్క మగిషిగా మారింది. మగిషి అనే ఒక రాక్షసి ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి వారిని మణికంఠుడు, ఆ స్త్రీ పురుషులు ఇరువురి కలయికతో కాకుండా పురుషులకు కలిసినటువంటి ఒక వారితో పుట్టినటువంటి వారితోనే నాకు అని చెప్పిన, అంటే ఇది చాలా వ్యంగ్యంగా కూడా చాలా కొన్ని రోజులు మాట్లాడారు. అది తప్పు. మోహిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు శివుడికి ఇరువురి యొక్క అజోనిజనుగా జన్మించిన వారి మణికంఠుడు. వారి ద్వారా మగిషి అనే రాక్షసుని సంహరించడం జరిగింది. మహిషాసురుడు అమ్మవారు వధించారు. అతను మగిషి యొక్క అన్నయ్య. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారు బ్రహ్మచారి అంటారు కదా, మరి పూర్ణ పుష్కల అంటున్నారు కదా, స్వామివారికి వివాహం అయ్యిందా? ఎందుకు అలా చెప్తున్నారంటే ధర్మశాస్త్రగా ఆఖరి అవతారంలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా భూలోకంలో ఉన్నారు. కానీ ఆయన 18 అవతారంలోనూ పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అనే 5 దేవియర్లతోనూ, సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ రకరకాలైనటువంటి అవతారాల్లో స్వామివారికి ఉన్నారు. మనం శరణఘోషలో కూడా చెప్పుకుంటున్నాం చూసారా, పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప. కాబట్టి ఆ స్వామివారు ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారి, కానీ కథ అన్ని జన్మల్లోనూ స్వామివారి గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. స్వామివారికి దేవియర్లు ఉన్నారు. ఈ యొక్క అన్ని రూపాలని తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఒకటే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించారు. తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. శరణమయ్యప్ప.